నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. జాతిరత్నం అంటే ఏమిటి గురుగారు? జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కులస్త్రీ. ఆవేశానికి ఇది సమయం కాదు. నా మాట పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు. జానకి, అటు వెళ్తున్నావు ఎక్కడికి? మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడగది ఇది కదా? నేను ఈ గదిలో పడుకుంటాను. అయ్యా, పసుతాడంటే ఓ మగాడు తన పరువుని, ప్రతిష్టని, గౌరవాన్ని పసుతాడుగా మెడలో వేస్తున్నాను. నీ పవిత్రమైన ప్రవర్తనతో నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద పెడుతున్నాను అని. యజమానస్య కుమార్యాః పైడిపాలగోత్రాయాః జానకమ్మదాయాః. సింహం, ఏమిట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పదరా పోదాం. అంతలు నాకు కాదురా పిచ్చి, మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. నా కూతురు నేటితో చచ్చిందంతో సమానం. కన్న తండ్రిగా నేను తర్పణాలు వదులుతున్నాను అంటే నాకు పిచ్చి అంటారేమిటి? పంతుళ్ళు చదవండి మంత్రాలు. ప్రేతాయాః ప్రేతాశ్వసురుక్షత్రమరజనాదాభ్యద్వాదశే హరే పిండే గణపార్వణే పిండస్యోపరి శిలోదకం నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పాపకు పాలు పట్టాను. నువ్వు అన్నం తిన్నావా బావా? అయితేరా తిందు గాని. జ్యోతి, ఏం బావా? నీకు విషయం చెప్పాలి. ఏమిటది? రేపటి నుంచి నువ్వు ఇంటికి రావద్దు. బావా? అవును జ్యోతి, నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు. నా బిడ్డకు తల్లి లేని లోటు. నిజానికి నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ లోకులు వాళ్ళ నోళ్ళు ఊరుకు నిన్ను నన్ను కలిపి కట్టుకథలు అల్లుతారు. నాకెలాగో తీర నష్టం జరిగిపోయింది. తలెత్తుకోలేక సంఘంలో జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ నీ బ్రతుకు ఎలాంటి కష్టం కలగకూడదు. నీ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరగకూడదు. నీ పెళ్లికి ఎలాంటి అంతరాయం కలగకూడదు. అందుకే రేపటి నుంచి నువ్వు ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని అర్థం చేసుకో. అమ్మా ఏడుస్తావు. బావన్న దాంట్లో తప్పే ఉంది. నీ మంచి కోరే చెప్పాడు. పాపిస్ట్ చేసిన పని వల్ల మనందరూ వేడవలసి వచ్చింది. నేను వెళ్ళకపోతే బావ ఒకడు పాపను ఎలా చూసుకుంటాడు? దానికి ఏ టైంకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టగలరా? నిజమే, కానీ మనం ఏం చేయగలం? పసిబిడ్డ నువ్వు చూసుకోలేవు బాబు. నేను తీసుకెళ్తానంటే నా మాట విన్నాడా? ఇదంతా మన కర్మ. ఈ విషయంలో మనం చేసేది లేదంటావా? ఏముంది, అది చేసిన పనికి జీవితం అంతా ఏడవడం, మనవరాలను కూడా ముద్దాడుకోలేని దౌర్భాగ్యానికి కుమిలిపోవడం. ఈ జరిగిన పొరపాటులు కొంత బాధ్యత నాది ఉంది పూర్ణ. మీ బాధ్యత? అవును. అతనికి మన అమ్మాయి తగింది ఎంత మాత్రం కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినానే వినిపించుకోలేదు.
పెళ్ళయ్యాక దాని గుణం మార్చుకుంటుంది అని ఆశపడ్డానే కానీ ఇలా మనకందరి గుండెల్లో చిచ్చు రగులుస్తుంది అనుకోలేదు. జరిగిన పొరపాటును దిద్దుకోవాలి. మన అల్లుడికి న్యాయం జరిగిపోయింది. అతనికి న్యాయం చెయ్యాలి. ఎలా? ఏం చేస్తారండి? అతనికి మన జ్యోతినిచ్చి పెళ్లి చెయ్యాలి. నేను పెద్దవాడిని, రాజీపడకూడదు. కానీ ఇప్పుడు ఆ రెండు చేస్తున్నాను. ఇవి చేతులు కవలుడు. మావయ్య, అలాగే మీ వచ్చినట్టు కానివ్వండి.